నమస్తే అండి, నా పేరు బాలాచరమైన. అయితే ఏదైతే వార్డ్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది ఇంకొక సందేహాత్మకంగా మిగిలిపోయినటువంటి ప్రశ్న. 100% వార్డ్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉంది. 1400 నుంచి 1600 వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అదైతే ప్రపోజల్ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఓకేనా? సో ఎవరైతే గత వీడియోల విషయంలో కొంత కాంట్రవర్షన్ ఏర్పడిందో రాదు అన్నట్టు, సో దాన్ని మర్చిపోండి. ఏదేమైనా 1400 నుంచి 1600 మధ్యన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి, కొంత జేపీఎస్ కంటే హానరబుల్గా ఉండే అవకాశం ఉంది. అంటే జేపీఎస్తో పోల్చినప్పుడు కొంత జీతభత్యాల విషయంలో మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మెరుగైనటువంటి అవకాశాలు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మిగతా నిబంధనలన్నీ కూడా జేపీఎస్ మాదిరిగా ఉండొచ్చు అన్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఏదేమైనా నోటిఫికేషన్ అయితే వార్డ్ ఆఫీసర్ సంబంధించి ఉన్నట్టుగా సమాచారం స్పష్టం అవుతుంది. ఇక అదే కాకుండా ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీర్స్ ఎవరైతారో ఆ ఏడబ్ల్యూ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదంతా కూడా కార్యవాహి పూర్తి కావడానికి మినిమం ఒక 2 నుంచి 3 నెలలు, 2 నెలల నుంచి 3 నెలల కార్యవాహి అయితే పట్టే అవకాశం ఉంది. సో కొంత మీరైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.